ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము ఈరోజు పరిశీలన చేసినట్లయితే, మోసము అనేది సాతాను నుండి ఉద్భవించే నీచ కార్యము. సాతాను మోసగాడు, యుక్తిపరుడు, తంత్రవాది. వాడెప్పుడు దేవుని ప్రజలను మోసములో పడవేయాలని పన్నాగాలు పన్నుతుంటాడు. దేవుని బిడ్డలను పాపములోనికి నెట్టివేయాలని ప్రయత్నిస్తుంటాడు. విశ్వాసులమైన మనము వాని తంత్రములు, యుక్తులను, మోసమును కనిపెట్టి వాని ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. సాతాను వలయములో చిక్కుకోకుండా మెలకువ కలిగి ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో నిటారుగా నిలుచుటకు, యథార్థముగా నడుచుకొనడానికి సహాయము చేయమని దేవుని కృప కొరకు వేడుకోవాలి. హృదయము నుండి మోసము, కపటమును తొలగించుకోవాలి. ఈ లోకము మోసముతో నిండి ఉన్నది. మనుషులను నమ్మడానికి వీలులేదు. స్వార్థముతో ఇతరులను మోసగిస్తున్నారు. మోసపూరితమైన ఈ లోకంలో నమ్మదగినవాడు, యథార్థవంతుడు దేవుడొక్కడే. నీవు ఆయననే నమ్ముకోవాలి. ఆయనే నిన్ను యథార్థ మార్గంలో నడిపిస్తాడు. ప్రియులారా, ఆదిలోనే అవ్వను దేవుడు తినవద్దన్న పండు తినమని అపవాది మోసగించాడు. సర్పము సాతానుకు గుర్తుగా ఉంది. ఎందుకంటే అది యుక్తి గలది. అదెప్పుడు చక్కగా వెళ్ళదు. వంకర టింకరగా మెలికలు తిరుగుతూ వెళుతుంది. అలాగే అపవాది కూడా వక్రబుద్ధి కలిగి విశ్వాసులను యథార్థమైన చక్కని మార్గము నుండి వైదొలిగిస్తాడు. విశ్వాసులను మోసగించి పాపములో పడవేసి దేవునికి దూరము చేస్తాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీలో ఇలాంటి వక్రబుద్ధి, మోసముంటే ఈరోజే దానిని తొలగించుకొని యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడాలి. నీవితరులను మోసగిస్తే నీవు కూడా మోసపోతావు. మోసమును విత్తితే మోసమనే పంటను కోస్తావు. జాగ్రత్త. వాక్యము గమనిస్తే యాకోబు తన అన్నయ్య అయిన ఏశావును మోసగించాడు. తండ్రి అయిన ఇస్సాకును మోసగించాడు. ఫలితము మామ అయిన లాబాను చేత మోసగించబడ్డాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునో అన్న వచనము ప్రకారము ఇతరులను మోసగించి పైకి రావాలి, మనుషులను మభ్యపరిచి ధనము సంపాదించాలి అని రోజు ఈ వాక్యము వినిచిన నీవు ఒకవేళ అనుకుంటున్నావా? అది దేవునికి ఇష్టమైనది. దాని వలన ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు నష్టమే కాని లాభమేమి కలగదు. మనుషుల కళ్ళు కప్పగలవేమో గాని దేవుని కళ్ళను కప్పలేవు. దేవుని శిక్షను తప్పించుకోలేవు. కాబట్టి ఇతరులను మోసగించే స్వభావమును విడిచిపెట్టాలి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును అని పరిశుద్ధ లేఖన భాగము మనకు సెలవిచ్చినది. ప్రియులారా, కొందరు మోసము చేసి వివాహాలు చేస్తారు. వధూవరులలో ఉన్న లోపాలను కప్పిపుచ్చి లేనిపోని మాటలు చెప్పి పెళ్లి చేస్తారు. కానీ అటువంటి కాపురాలు కలకాలము నిలుస్తాయా అంటే, పెళ్ళైన తరువాత వారి అసలు రంగు బయటపడితే కాపురము నిలవదు. ఇలాంటివన్నీ విశ్వాసులైన వారికి తగవు. యథార్థముగా ఉన్నది ఉన్నట్లుగా నిజమే చెప్పాలి. యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. కొందరు చిట్టీలు వ్యాపారమని చెప్పి మోసగిస్తారు. ప్రజల డబ్బును తీసుకొని రాత్రికి రాత్రే ఉడాయించేవారు అనేకులు. భూములు క్రయ విక్రయాలలో కూడా మోసమే. ఒక్క భూమినే 2-3 అమ్ముతారు. కొన్న తర్వాత తెలుస్తుంది
ఒప్పంద పత్రాలు సరిగా లేవని అప్పుడు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు. కాబట్టి తెలివి కలిగి ప్రతి దానిని వివేచించాలి. ఎవరి చేత మోసగించబడకుండా జాగ్రత్తగా ఉండాలి. మోసముతో నిండిన లోకములో ఉన్నాము కాబట్టి మోసములో పడకుండా మనము తప్పింపబడాలంటే ప్రార్థన చేయాలి. మోసగాని ఉచ్చులో పడకుండా, నీ కాళ్ళు చిక్కకుండా దేవుడు నిన్ను తప్పక తప్పిస్తాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. ప్రియులారా, నీ జీవితంలో యథార్థత లేకుంటే దేవుడు నొచ్చుకుంటాడు. ఎప్పుడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. నీ హృదయంలో ఉన్న చెడునంతా తొలగించుకోవాలి. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని పరిశుద్ధ లేఖన భాగము తెలియజేస్తుంది. కుటుంబంలో భార్య భర్తను, భర్త భార్యను, పిల్లలు తల్లిదండ్రులను మోసము చేస్తున్నారు. కుటుంబాలలో నెమ్మది, సమాధానము, ప్రేమ లేకుండా పోతున్నాయి. కొందరు పనివారు యజమానులను మోసగిస్తున్నారు. ఇలాంటి మోసపూరితమైన క్రియలు జరిగించడము దేవునికి అయిష్టము. మోసము చేస్తూ పోతుంటే దేవుని ఉగ్రత తప్పించుకోలేవు. అయితే కడువరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. ప్రియులారా, కడువరి దినములలో మోసపరిచే ఆత్మలు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. కొందరు దేవుని వాక్యమునందు ఆకర్షితులు కాకుండా దొంగ ప్రవచనముల తట్టు పరిగెడతారు. మోసపరిచే ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారని పౌలు భక్తుడు స్పష్టముగా తెలియజేసినట్లుగా మనము గమనించగలము. వాక్యమును మించినది ఏదీ లేదు. భూమి ఆకాశములు గతించిన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. అందుకే వాక్యమేమి సెలవిస్తుందో దాని ప్రకారము నడుచుకోవాలి. దయ్యముల బోధయందు మోసపరిచే ఆత్మల తట్టు పరుగులు తీసి విశ్వాస భ్రష్టులు కాకుండా సజీవమైన దేవుని వాక్యమును హత్తుకొని జీవించాలి. దేవుని వాక్యము నీ త్రోవలకు వెలుగుగా ఉండి నీవే మోసములో పడకుండా పాపపు అంధకారములో పడి నశించిపోకుండా నిన్ను కాపాడుతుంది. ప్రియులారా, మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టే తన సహోదరుని కుంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగువానిని వంచినను అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేయించి ఉన్నారు. ఎదుటి వాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యము మద్దనే ఉన్నది. వారు కపటులైనున్న తెలుసుకోనొల్లకునున్నారు. ఇదే యెహోవా వాక్కు. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలకింపుము. వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. నా జనులను బట్టి నేను మరేమి చేయుదును? వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకొచ్చున్నది. ఒకడు మనస్సులో వంచన ప్రారంభించుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షించక పోవుదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా, మోసము, వంచన, కపటము శిక్షకు కారణమవుతాయి. మోసము చేస్తూ అన్నీ చెల్లిపోతాయని అనుకోవద్దు. హృదయమంతా విషముతో నింపుకొని
పైకి మాత్రము తీయగా సమాధానముగా మాట్లాడినంత మాత్రమున హృదయములను పరిశోధించువాడు నీ హృదయములో ఉన్న కపటమును వంచనను గుర్తించలేడా? జాగ్రత్త. నీవు నీ సహోదరులతో కొండములు చెబుతూ అబద్ధములతో కొంపలు ముంచుతుంటే సత్యమయ్యున్న దేవుడు నీ తంత్రములను గ్రహించలేడా? నీవు ఎవరి కళ్ళు కప్పినా దేవుని కళ్ళను కప్పలేవు. నీ హృదయ అంతరంగములలో దాగి ఉన్న ప్రతి రహస్య పాపమును విడిచిపెట్టాలి. లేకుంటే దేవుని ఉగ్రత నీ మీదికి వస్తుంది. శిక్షను తప్పించుకోలేవు. క్రీస్తును కలిగిన జీవితములో వంచనకు మోసమునకు చోటు ఉండకూడదు. అపవాదికి చోటివ్వద్దు. నీ హృదయములో ప్రభు సింహాసన సీనుడై నిన్ను పాలించాలి. నీ హృదయమే దేవుని రాజ్యముగా మారిపోవాలి. దేవునికి అయిష్టమైన పాపమును తొలగించుకొని యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి యథార్థముగా దేవుని మార్గములో నడుచుకోవాలి. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గము. దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయనలో ఏ కపటము లేదు. ఆయన యందు ఏ చంచలత్వమైనను లేదు. కాబట్టి ఆయన పిల్లలముగా ఆయనను పోలి మనము జీవించాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, చాలామంది రెండు రకముల స్వభావములు కలిగి ద్విమనస్కులుగా ఉంటారు. ఇంట్లో ఒకలాగా, బయట ఇంకొకలాగా, అందరి ముందు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. ఇలాంటి ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు. ఇది సర్పగుణము. పాముకు రెండు నాలుకలుంటాయి. కొందరు ఆదివారము మందిరమునకు వచ్చినప్పుడు భక్తుల్లాగా నటిస్తూ ఉంటారు. సోమవారము నుండి శనివారము వరకు విచ్చలవిడిగా ఇష్టానుసారముగా ప్రవర్తిస్తారు. ఇది విశ్వాసులకు తగదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని హెచ్చరించినప్పుడు ఆయన స్వరమునకు లోబడి మన ప్రవర్తనను సరిచేసుకోవాలి. పవిత్రమైన ప్రవర్తన కలిగి వాక్యపు వెలుగులో నడుచుకుంటూ పరిశుద్ధుల సహవాసములో పాలు పంచుకోవాలి. ఎడతెగక ప్రార్థించాలి. దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించాలని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, మోసగాడు తంత్రగాడైన సాతాను నీ భక్తి జీవితము ఆదివారము చాలు, మిగిలిన సమయము లోకానుసారముగా నడుచుకో, ఏమీ కాదు అంటూ నిన్ను మోసగిస్తాడు. తిని త్రాగి సుఖించుమని సంతోషించుమని చెబుతాడు. విశ్వాసిగా నీవు సాతాను స్వరమును త్రోసిపుచ్చి పరిశుద్ధాత్మ స్వరమునకే లోబడాలి. ఆయన జీవము గల దేవుడు, ఎల్లప్పుడూ మన మధ్యనే ఉన్నాడు. ఆయన నిన్ను విడవడు, జడబాయడు. తల్లి అయినా మరిచిపోతుందేమో గాని ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన నిన్ను దేవుడు మరిచిపోయేవాడు కాదు. ఆయన నిన్ను తన అరచేతులలో చెక్కుకున్నాడు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను దేవుని కృప నిన్ను విడిచిపోదు. నీవు కుడికి తిరిగినా ఎడమకు తిరిగినా ఇదే త్రోవ, దీనిలో నడుచుకోమని చెబుతాడు. ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, ఇది నీకు తగదు. నీవు మార్గము గుండా వెళితే కీడు, శిక్ష, శాపము వస్తుందని హెచ్చరిస్తాడు. నీవు పరిశుద్ధాత్మకు లోబడి నీ ప్రవర్తనను చక్కదిద్దుకొని తిన్ననైనా యథార్థమైన మార్గములో నడవాలి. రెండు తలంపుల మధ్య తడబడితే అది నిన్ను నాశనములోనికి ఈడ్చుకొని పోతుంది. కాబట్టి నీ గురి, గమ్యము పరిశుద్ధ దేవుడై ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజుల్లో భక్తి జీవితంలో కూడా మోసమే చూస్తున్నాం. భక్తి ముసుగులో మోసము, అక్రమము విస్తరిస్తుంది. నీవి లోకములో ఉన్నప్పుడు అన్నీ గుర్తించగలగాలి. ఎవరు నిన్ను మోసగించకుండా జాగ్రత్త పడాలి. నీవు దేవుని వాక్యమును విని దాని ప్రకారము నడవకుంటే నిన్ను నీవు మోసపుచ్చుకున్నట్లే. దేవుని మాటల ప్రకారము నడవకుండా నిన్ను నీవు భక్తిపరుడవని అనుకున్నట్లయితే నీ భక్తి వ్యర్థము. నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావన్నమాట. ప్రియ సహోదరి, సహోదరుడా, హృదయము అన్నిటికంటే
మోసకరమైనది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మకు నిలయమైన హృదయమును ప్రార్థన, దేవుని వాక్యము, దేవుని సన్నిధితో నింపుకోవాలి. నాలుక కూడా చాలా మోసకరమైనది. నాలుకతోనే దేవుని స్తుతిస్తాం, అదే నాలుకతో దేవుని ప్రజలను శపిస్తాం. అది సరికాదు. నీ నోటిని, నాలుకను స్వాధీనములో పెట్టుకోవాలి. నాలుకతో మోసకరమైన మాటలు, అబద్ధములు, కొండములు మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. కపటమైన మాటలు, చెడ్డ మాటలు పలకకూడదు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు అన్న వచనము ప్రకారము మోసము చేయువారు దేవుని సన్నిధిలో నిలవలేరు. అందుకే నీతి యథార్థముగా ప్రవర్తించాలి. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మట్టితో నింపబడును అని దేవుడు హెచ్చరించిన ప్రకారము మోసము చేసి సంపాదిస్తే, అన్యాయపు సొమ్మును ఆశిస్తే నీ నోరు మట్టితో నింపబడుతుంది. జాగ్రత్త. మోసగాండ్రు, లంచగొండులు, అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజుల్లో దేవుని సేవ వ్యాపారముగా మారిపోయింది. ఆత్మల భారముతో సేవ చేసేవారు తక్కువైపోయారు. అబద్ధ ప్రవక్తలు పలువురిని మోసపరుస్తున్నారు. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడు. పిడికెడు విత్తనములు పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోషముతో పనులు మోసుకొని వస్తాడు. అబద్ధ ప్రవక్తల చేత మోసగింపబడకుండా జాగ్రత్త పడండి. కొందరు ఎప్పుడు శారీరకమైన సౌందర్యము కాపాడుకోవాలని ఎంతో తాపత్రయ పడుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథములో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము. ప్రియ సహోదరి, సహోదరుడా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమంటున్నాడు. కాబట్టి ఆత్మీయ సౌందర్యము కొరకు ప్రయాసపడాలి. అందముగా కనబడుట తప్పు కాదు, కానీ నీ దృష్టి అంతా అందము కాపాడుకొనుట మీద పెట్టకుండా దేవుని మీద ఉంచాలి. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అందము తాత్కాలికమైనది. వయస్సు మీద పడుతున్న కొలది అందము గతించిపోతుంది. మోసకరమైన శారీరక అందము కాపాడుకోవడం కంటే ఎన్నడూ నశింపని నీ ఆత్మ సౌందర్యమును కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము జాగ్రత్త కలిగి అపవాది శక్తులకు లొంగకుండా, మోసకరమైన అబద్ధ ప్రవక్తల చేతుల పడకుండా మనల్ని మనము వివేకము కలిగి జాగ్రత్త పడి దేవునికి ఇష్టమైన జీవితము జీవించలాగన అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, మరొక నూతన దినములో మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. నిజమే ప్రభువా, మోసము సాతాను కార్యమని ఇంతవరకు వాక్యము నుండి నేర్చుకున్నాం. అయ్యా, మాలో నుండి మోసమును తొలగించి మా హృదయమును నీ రక్తముతో పవిత్రపరిచి శ్రేష్టమైన, చక్కని, యథార్థమైన మీ పరిశుద్ధ మార్గములో మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాం. తండ్రి, ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ అయ్యా, ఎంతో మంది బిడ్డలు వారి అక్కరలు, అవసరతలన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, ప్రతి బిడ్డను
పేరు పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అక్కరను, అవసరతను, లోటును మీరు తీర్చుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, అయ్యా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని అయ్యా వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరు వరుసన నా తండ్రి మీరే ఆశీర్వదించి దీవించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వినూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి ఫలభరితమైన, సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానాలు, ప్రేమ, ఐక్యత, నమ్మకము, విశ్వాసమును కలిగించి విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. అయ్యా ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను. అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు. నా తండ్రి, ఏ బిడ్డ, ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.